రాను రాను అంటూనే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు ఆ వైసీపీ నేత. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైరాగ్యంలోకి వెళ్లిన ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి యాక్టివ్ అయ్యారు. తనతో పాటు కుటుంబం నుంచి ఎవ్వరూ 2029 ఎన్నికల్లో పోటీ చేయరని సన్నిహితులకు చెప్పిన ఆ నేత ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఇంతకీ ఎవరా లీడర్, ఏ జిల్లా, ఆయన వైఖరిలో మార్పు రావడానికి కారణమేంటి? పార్టీ అధినాయకత్వం ఓ మాజీ మంత్రితో కౌన్సిలింగ్ ఇప్పించడంతోనే మనసు మార్చుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా వైసీపీలో కీలక నేత. అటు కాంగ్రెస్, ఇటు ఫ్యాన్ పార్టీలో చక్రం తిప్పిన నాయకుడు. విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాదిగా సైలెంట్ గా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి యాక్టివ్ అవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన దగ్గర రాజకీయాల ప్రస్తావన తేవద్దన్న ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానాలపై దుమ్మెత్తిపోయటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైరాగ్యంలోకి వెళ్లారు. ఓట్లు వేస్తామని చేతిలో చెయ్యేసి చెప్పిన జనమే ఓడించారని అసహనం వ్యక్తం చేసేవారు. పరాజయం కోలగట్ల కుటుంబాన్ని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసింది. విజయనగరం రాయల్ ఫ్యామిలీ నేత అశోక్ గజపతిరాజుతో ఎన్నికల్లో తలపడి పలుమార్లు ఓడిపోతే ఓసారి గెలిచారు. అయితే ఈ రాయల్ ఫ్యామిలీలో ప్రజెంట్ జనరేషన్ నేత అశోక్ కుమార్తె అతిథి గజపతి చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మాత్రం అతిథిపైనే విజయం సాధించి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమి కోలగట్లకు నోటి మాట రానివ్వకుండా చేసింది. ఆ దెబ్బతో ఆత్మీయులు, అత్యంత సన్నిహితులు, ఓటర్లు కనిపిస్తే చాలు స్వామి చిర్రెత్తిపోయేవారు. మీకు తిరుగులేదు, ఎదురులేదు అన్న పొగడ్తలే తనను నిలువునా ముంచేశాయని మదనపడేవారు. దీంతో ఎవరైనా ఈయనకు కనిపించాలంటేనే హడలిపోయేవారు. వీరభద్రస్వామి ఉగ్రరూపంతో ఊగిపోయేవారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా నెలలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి దూరంగా ఉండేవారు. ఓసారి పార్టీ అధినేత జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇలా పలకరించి అలా వెళ్లిపోయారు. కానీ చిన్ననాటి స్నేహితుడు, సొంత పార్టీలోనే తన వ్యతిరేకి బొత్స సత్యనారాయణ దగ్గర అప్పుడప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే కనిపిస్తున్నారు. కోలగట్లను ఎవరు కలిసినా రాజకీయాలు తప్ప ఏదైనా మాట్లాడండి అని చెప్పడాన్ని పరిశీలిస్తే ఈయనకు ఏమైందబ్బా అన్న చర్చ జరిగేది. ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయను, అలానే తన కుటుంబం నుంచి ఎవరూ బరిలో దిగరు అని కోలగట్ల ఖరాఖండిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయంటారు ఈ మాజీ ఎమ్మెల్యే సన్నిహితులు. అలా ఏడాది గడిచిపోయింది. దీంతో ఇక రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించినట్టేనని అందరూ భావించారు. కానీ ఏమైందో ఏమో, ఉన్నట్టుండి విజయనగరంలోని 50 డివిజన్ల వైసీపీ నేతలు, కార్యకర్తలతో తన ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడంతో ఏదో ఒక ప్రకటన ఉంటుందనుకుని అందరూ వచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల పేరెత్తితే చాలు ఒంటి కాలిపై లేచిన వీరభద్రస్వామి ఇప్పుడేమైనా పార్టీ మారతానని ప్రకటిస్తారా, లేక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్తారా, తన వారసురాలుగా కుమార్తెను ప్రకటిస్తారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాల పుట్ట అని విమర్శించి వైసీపీ నేతలను ఆశ్చర్యపరిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అన్ని రంగాల్లో విఫలమైందన్న వాదాన్ని వినిపించడంతో కోలగట్ల వైఖరి మారిందని, వైరాగ్యాన్ని వీడారని అందరూ అనుకున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైసీపీ పిలుపుతో జరిగిన వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శనలో పార్టీ శ్రేణులు ముందుండి నడిచారు. స్వామిలో కనిపించిన ఈ మార్పుపై అనుచరులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కోలగట్ల రాజకీయ సన్యాసం తీసుకోవటం వాస్తవమే అనేవారు ఉన్నారు. వీరభద్రస్వామి ముందుగా అలా ప్రకటించి తర్వాత యూటర్న్ తీసుకుంటారని చెప్పేవారు ఉన్నారు. స్వామిని రాజకీయంగా క్రియాశీలకం చేసే బాధ్యత మాజీ మంత్రి బొత్సకు పార్టీ అధినాయకత్వం అప్పచెప్పినట్టు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరో 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో పోటీకి స్వామి ఆరోగ్యం, వయసు సహకరించదని, దీంతో గతంలో మాదిరిగా తిరిగే పరిస్థితి ఉండదని ఈ మాజీ శాసనసభ్యుడు మదనపడుతున్నట్టు అంతరంగికులు చెబుతున్నారు. ఈ దశలో విజయనగరం కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న తన కుమార్తె కోలగట్ల శ్రావణికి రాజకీయ మెళుకువలు మరింతగా చెప్పవలసిన బాధ్యత ఉందని బొత్స సూచించినట్టు సమాచారం. పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోతే క్యాడర్ కూడా దూరమైపోతుందని సత్యబాబు కోలగట్లకు నచ్చజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతోనే ఈ మాజీ డిప్యూటీ స్పీకర్ మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటారు.
రానున్న రోజుల్లో కోలగట్ల రాజకీయ అడుగులు ఎలా ఉంటాయన్న అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందంటున్నారు వైసీపీ నేతలు.